మమ్మీ నేను ఒకటి అడగాల? చెప్పు. ఆ లవ్ మ్యారేజ్ మీద అరేంజ్ మ్యారేజ్ మీద నీ అభిప్రాయం ఏంటి, ఒపీనియన్? మొన్ననే మా ఫ్రెండ్ లవ్ మ్యారేజ్ చేసుకోండు, వాళ్ళు సంతోషంగా ఉండలేకపోతున్నారు, ఊకెళ్ళి వెళ్ళవుతుందంట, అట్లా అని చెప్పి అడుగుతున్నా నీ ఒపీనియన్ ఏందని. జాతకాలు చూసుకోకుండా చేసుకుంటే గట్టనే అవుతుందిరా మరి. అయ్యో అత్తమ్మ, లవ్ మ్యారేజ్ చేసింది కాదు, అరేంజ్ మ్యారేజ్ కూడా అట్లనే ఉంది. మొన్న మా పిన్ని కూతురికి అరేంజ్ మ్యారేజ్ చేశారు, వాళ్ళు కూడా లొల్లి పెట్టుకుంటారు, విడిపోవాలనుకుంటారు. ఏంటిది ఇవే ముచ్చట్లే ఉంటాయి. మళ్ళీ వెనకట్లా ఎట్లుండే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి వాళ్ళ జాతకాలు చూసి వాళ్ళ పేర్ల మీద కరెక్ట్ ఉందా లేదా చూసి పెళ్లి చేస్తుండే. బతికిన రోజులు కలిసి ఉన్నారు. ఇవాళ రేపు ఎట్లున్నది, అటు చూసుకుంటారు ఇటు చేసుకుంటారు. అది ఏందనేది ఏం తెలియదు. మళ్ళా మంచి గురుజీ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే పరిష్కారం దొరుకుతుంది. పరిష్కారం ఎందుకు ఉండదే? అట్లాంటి 100% నమ్మే గురించి తెలుసా? ఎందుకులేరా, ప్రేమించిన అమ్మాయి దక్కకపోయినా పెళ్లి చేసుకున్న సంసారం కరెక్ట్ లేకపోయినా శ్రీ శివసాయి బాబా గురూజీ దగ్గరికి వెళ్ళండి. పైన నంబర్ కు కాంటాక్ట్ చేసుకోండి. మీ సమస్యల్ని ఆయనతో చెప్పుకోండి, పరిష్కారాన్ని పొందండి.